హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి అలాగే లేని వాళ్ళకి భారీ శుభవార్త అండి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇద్దరూ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించి మనకైతే ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ ఆధార్ కార్డులో కనుక ఎట్లాంటి తప్పులున్నా కూడా మార్పులు చేర్పులు అయితే ఆధార్ కార్డుకి సంబంధించి అయితే చేసుకోవచ్చండి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు అమ్మఒడి రావాలి అంటే అమ్మఒడి అంటే తల్లికి వందనం ఈ పథకం కింద చిన్న పిల్లలకి డబ్బులు రావాలంటే కూడా మనకు ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది ఉండాలండి. ఈ ఆధార్ కార్డు అనేది మనమైతే ఇప్పుడు చేపించుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అనేది ఎప్పటి వరకు, అసలు ఎప్పటి నుంచి మనం ఆధార్ కార్డు అనేది చేపించుకోవచ్చు, ఆధార్ కార్డుపై మార్పులు చేర్పులు కూడా మనం ఎప్పటి నుంచి అనేది చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి. మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయము గురూజీ గారు శివరామరాజు గారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, రాజకీయము, భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణము, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, అలాగే ఎంత సంపాదించినా నిలవకపోవడం, సంతానం కలగకపోవడం, మానసిక ఆందోళన, సో ఇట్లాంటి ఎన్ని సమస్యలకైనా కూడా మీకు తొందరలోనే పరిష్కారం అయితే చేస్తారండి గురూజీ గారు. సో మీరు గురూజీ గారితో డైరెక్ట్గా కూడా మాట్లాడొచ్చండి. మీరు గురూజీ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే సో గురువు గారి నంబర్ వచ్చేసి 9392982840 ఈ నంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా మీతోనే గురూజీ గారు అయితే మాట్లాడతారు. మీ సమస్యలన్నీ కూడా చెప్పుకుంటే వెంటనే కూడా పరిష్కారం అయితే చేస్తారండి. వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, అంతేకాని టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దండి. వాట్సాప్ ఉంటేనే మీరైతే మీ ఫోటో అడిగినా అలాగే మీ పేరు ఏదైనా అడిగినప్పుడు పెట్టడానికి ఉంటుందని చెప్పి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఓకేనండి. నమ్మకంతో కాల్ చేయండి, అంతేకాని టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దండి, ఓకేనండి. మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపిందండి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే లేని వాళ్ళకందరికీ కూడా ఇన్ని రోజులు కూడా మనకు కొత్త ప్రభుత్వం అనేది వచ్చేంత వరకు ఈ ఎలక్షన్స్ ఈ గందరగోళాల వల్ల సో మనకు ఈ సైట్లన్నీ కూడా క్లోజ్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఈ సైట్ అనేది ఓపెన్ చేశారండి. ఈ ఆధార్ కార్డుకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేశారు. చిన్నపిల్లలందరికీ కూడా ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వారందరూ కూడా తక్షణమే వెళ్ళైతే మీరు మీ సచివాలయాల్లో కావచ్చు, మీ సేవలో కూడా ఇవైతే చేపించుకోవచ్చండి. ముఖ్యంగా తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆధార్ కార్డు అనేది ఉంటేనే ఇస్తామని కూడా మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మనకు ఈ ఆధార్ కార్డు వచ్చే లోపల ఆల్టర్నేట్గా కూడా కొన్ని ఫామ్స్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా చెప్పారు. దాని గురించి కూడా నేను వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను. సో మీకు అవసరమైతే చూడండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో మనం చెప్పే లోపల చాలా లేట్ అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి పిల్లలకైతే చాలా అంటే చాలా ముఖ్యమండి. అందుకని చెప్పి మీరు రేపటి నుంచే వెళ్ళైతే అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. పిల్లలకి మనకు అమ్మఒడి రావాలి అంటే తల్లికి వందనం, అప్పట్లో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం అండి. ఈ 15,000 అనేది రావాలంటే ముఖ్యమైన డాక్యుమెంట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డుగా పరిగణించారు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. సో అందుకని చెప్పి ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్క తల్లులు కూడా ఆధార్ కార్డు అనేది మీ పిల్లలకి ఎవరికైతే లేదో ఇప్పుడైతే చేపించండి. మనకు ఆ పథకం అమల్లోకి వచ్చి సో డబ్బులు వచ్చేసరికి అప్లై చేసే లోపల ఆధార్ కార్డు అని వచ్చేస్తుంది. సో ఆ లోపల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట. తర్వాత ఆధార్ కార్డు ఉన్న వాళ్ళ సంగతి చూసుకున్నట్లయితే సో మీ పేరు కానివ్వండి, మీ ఇనిషియల్ కానివ్వండి, అంటే మీ ఇంటి పేరు కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్డే కానివ్వండి, అలాగే మీ గ్రామం పేరు కానివ్వండి, మండలం కానివ్వండి, ఏదైనా తప్పులు మార్పులు చేర్పులు కూడా మీరైతే ఇప్పుడు చేర్చుకోవచ్చండి. దీనికి సంబంధించి మనకు సైట్ అయితే ఓపెన్ చేశారు. ఇది కూడా మనకు కొన్ని రోజులే ఉంటుందండి, మళ్ళీ కూడా క్లోజ్ అయితే చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పి ఎవరైతే మార్పులు చేర్పులు ఆధార్ కార్డుకు సంబంధించి చేయించుకోవాలి అనుకుంటున్నారో
వారందరూ కూడా వెంటనే రేపే వెళ్ళి కూడా మీరు సచివాలయంలో కావచ్చు, మీ సేవలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఇవైతే చేపించుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకొక అప్డేట్ అండి, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే ఇది కూడా. మీ ఆధార్ కార్డు చేపించుకొని ఇప్పటికే 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే సో మీరైతే వెంటనే మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయితే చేపించుకోండి. ఒకవేళ మీరు అప్డేట్ కనుక చేపించుకోకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు కూడా రావండి. అందుకని చెప్పి మీ ఆధార్ కార్డు అనేది 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే, అంటే మీరు చేపించుకొని మీ ఆధార్ కార్డు మీ చేతికి వచ్చి 10 సంవత్సరాలు కనుక అయినట్లయితే మీరు మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు అప్డేట్ అనేది ఖచ్చితంగా చేపించుకోండి. 10 సంవత్సరాలు కాకపోతే నో ప్రాబ్లం అండి, చేసుకొని అవసరం లేదు. సో ఇది వచ్చేసి మనకు సచివాలయంలో అయినా మీ సేవలైనా చేస్తారు. ఇది మనకు మొన్నటి నుంచి అయితే దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేశారు. ఇది మనకు ఈ నెల 27వ తేదీ వరకే ఈ సైట్ అనేది ఓపెన్లోనే ఉంటుందండి. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు వర్షాలని కారణంగా కూడా ఇంకొక 3 రోజులు కూడా పెంచడం అయితే జరిగింది. సో దట్ 3 రోజులు అయితే ఇంకా కూడా మనకు పొడిగించారు. అందుకని చెప్పి ఈ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అయితే చేయడం జరిగింది. అంటే ఆ లెక్కలో మనం చూసుకున్నట్లయితే ఈ నెల లాస్ట్ వరకు మాత్రమే మీరైతే ఆధార్ కార్డుపై మార్పులు చేర్పులు కానివచ్చు. అలాగే పిల్లలకు సంబంధించి ఎవరైనా ఆధార్ కార్డు అనేది చేపించుకోవాలనుకుంటే సో ఈ నెల 30వ తారీఖు లోపలే మీరైతే ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. అందుకే నేనైతే మీకోసం ఎప్పటికప్పుడు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మీకోసమైతే నేను అందిస్తూ ఉంటాను. సో అర్థమైంది కదండి. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో నేను అందరికీ కూడా రిప్లై ఇస్తానండి. మీరు వీడియోస్ గమనిస్తున్నారో లేదో ప్రతి ఒక్కరికి కూడా నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. సో అందుకని చెప్పి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.